హే కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్ రూమ్. ఈరోజు ఒక వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మన చైల్డ్హుడ్లో 10th వరకు బాగా చదువు, ఆఫ్టర్ 10th తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్తారు కదా. ఆఫ్టర్ ఇంటర్కి వచ్చాక అసలు ఏం చదవాలో, ఎలా చదవాలో, ఏది తీసుకోవాలో అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతాం. అప్పుడు కూడా ఇంటర్ బాగా చదవరా, ఆఫ్టర్ లైఫ్ ఇంటర్ తర్వాత చాలా బాగుంటుంది అని చెప్తారు. ఇక ఇంటర్ అయిపోయాక టాపర్గా ఉన్నాం, అట్లీస్ట్ పాస్ అవుతే చాలా అని అనుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టడీ సిస్టమ్ ఉంది కదా, మార్కులను మాత్రమే చూస్తారు కానీ అసలు పిల్లాడిలో ఏ టాలెంట్ ఉంది, వాడిని ఎలా పైకి తీసుకురావాలని అసలు ఆలోచించరే. మనకున్న ప్యాషన్ని పక్కన పెట్టి పక్కవాడు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి మనం కూడా కోచింగ్ బాట పట్టేస్తాం. సరే, ఇక కోచింగ్ సెంటర్స్కి వచ్చేసాం కదా, సో ఏం చదవాలి, ఎలా చదవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్గా కాంపిటేటివ్లో ఎవ్రీ ఇయర్ చాలామంది ఆస్పిరెంట్స్ వస్తూనే ఉంటారు. అయితే నిజానికి బాధ కలిగించే విషయం ఏంటంటే సక్సెస్ మాత్రం కొంతమందికే వస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. దీనికి గల రీజన్స్ చాలానే ఉన్నాయి. సో మనం ఇప్పుడు వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు మాత్రమే కాదు, నేను కూడా తెలుసుకుంటా. సో మీతో పాటు నేను ఒక ఆస్పిరెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం అకాడమిక్ రీడింగ్ విధానం నుండి కాంపిటేటివ్ రీడింగ్కి మారకపోవటం మెయిన్గా. మారినా కానీ ఒకవేళ కేవలం రీడింగ్ మాత్రమే చేస్తూ ఉంటాం. బట్ ఇది కాదు. మరి ఎలా చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం చదివేటప్పుడు కేవలం ఒక ఎంట్రీ లెవెల్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే చదవండి. పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఫస్ట్ టైం రీడింగ్లో అండర్లైన్ చేయకండి. సెకండ్ టైం రీడింగ్ మీరు ఇదివరకు ఒకసారి చదివారు కాబట్టి జస్ట్ ఇప్పుడు చదువుతూ ఇంపార్టెంట్ అనిపించినవి వాటిని మాత్రమే అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. అంతేగాని బుక్ని మొత్తం అండర్లైన్ చేయకండి. థర్డ్ టైం రీడింగ్ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇంకా కొంచెం బెటర్ అయి ఉంటుంది. సో చదివేటప్పుడు మీరు ఇదివరకు సెకండ్ రీడింగ్లో పెన్తో కానీ పెన్సిల్తో కానీ అండర్లైన్ చేశారు కాబట్టి మీరు ఇంపార్టెంట్ని గుర్తించగలుగుతున్నారు. దాన్ని ఒక హైలైటర్తో హైలైట్ చేయండి. ఇప్పుడు రివిజన్. మీరు తయారు చేసుకున్న నోట్స్ లేదా ఇప్పటివరకు 3-4 టైమ్స్ చదివి హైలైట్ చేయబడిన బుక్ ఉంటుంది కదా, సో దాన్ని రిపీటెడ్ రీడింగ్ లేదా మాక్ టెస్ట్లు రాస్తూ ఉండండి. సో దట్ దానివల్ల మీరు మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 4th టైం కూడా రీడింగ్ చేయాలి అనుకుంటే ఒక హైలైటర్ మీద ఇంకొక హైలైటర్తో దాన్ని హైలైట్ చేయండి. సో దట్ సబ్జెక్ట్ మీద ఇంపార్టెన్స్ అండ్ అవగాహన ఏర్పడుతుంది. దాని ఫలితంగా నోట్స్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 3rd టైం లేదా 4th టైం రీడింగ్ చేస్తుంటారు కదా, ఆ హైలైట్ అయిన పాయింట్ని, కంటెంట్ని మీరు టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్లో కాకుండా మీకు తోచిన లాంగ్వేజ్లో ఈజీగా అర్థమయ్యేటట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫైనల్గా ఫస్ట్ టైం రీడింగ్ ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ అండ్ అండర్స్టాండింగ్ వరకు మాత్రమే. సెకండ్ టైం రీడింగ్ చేసేటప్పుడు అండర్లైన్ ద పాయింట్స్. థర్డ్ టైం రీడ్ చేసేటప్పుడు అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. 4th టైం రివిజన్ ఆఫ్టర్ మాక్ టెస్ట్లు అండ్ ఫైనల్ ఎగ్జామ్. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో ఒక స్టడీ మెథడ్ని ఫాలో అవుతూ మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయండి. ఈ ప్రాసెస్ ఇంకా లేట్ అయినా కానీ మీకు నాలెడ్జ్ వస్తుంది. బట్ మీరు చదువుకున్నది ఎక్కడా యూజ్ అవ్వదు అని మాత్రం అనుకోకండి. నెవర్ ఎవర్ గివ్ అప్. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా చూడండి. All the very best for your upcoming exams from the Fun Learning Classroom.